వాడు చెప్తాడా వాడి బాబు చెప్తాడా? సారీ చెప్పకపోతే సస్పెండ్ చేస్తా ఇడియట్ ని. సారీ సార్. చెప్పాల్సింది నువ్వు కాదు, వాడు వాడు. అతను సారీ చెప్పడానికి మీ దగ్గర రాబోయాడు. ఈ లోపుగా మీరే వచ్చేసారు సార్. రమ్మనండి తొందరగా. జయసుమ. హలో, ఎవరయ్యా? నాకు ఇప్పుడు టైం లేదు, తర్వాత చెప్పుకోవయ్యా, చెప్తా. సారీ చెప్పాలరా నాకు కూడా. జయసుమ, వాట్ ఈస్ దిస్? వాట్ ఆర్ యు డూయింగ్? ఐఎమ్ డూయింగ్ ఆల్ రైట్ సార్. చూసారా ఇడియట్ మళ్ళీ ఏం చేశాడో సార్? ఇది మన నేషనల్ ఫ్లాగ్, వీడు మినిస్టర్, జెండాను తిరగేసి పెట్టాడు సార్. డ్రైవర్ మిస్టేక్. బట్ జెండా ఇచ్చింది డ్రైవర్ కాదు, మినిస్టర్ కి. రెస్పాన్సిబిలిటీ నీది. కథన రంగంలో ఆయన అడుగు పెట్టగానే అందరూ గడగడలాడేవారు. ఓ సారీ, వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. జస్ట్ హీరో క్యారెక్టరైజేషన్ గురించి చెప్పానంతే, ఇంకా కథ మొదలు పెట్టేది. రేపు వింటారా? సారీ, ఒక వారం రోజు నేను ఎవరికి అందుబాటులో ఉండను. మీకు చెప్పానుగా, తెలంగాణ సాయుధ పోరాట వీరుడు కొమరం భీమ్. రేపటి నుంచే షూటింగ్ స్టార్ట్ కరేరా, యాక్షన్. నమస్కారం బాబాయ్ గారు. బాబాయ్, నా ఏజ్ ఎంత తెలుసా? నాకు ఇక పెళ్ళే కాలేదు. అవునా? పిల్లని చూడమంటారా బాబాయ్? అమ్మో, ఇది అల్లుడు గారు చెప్పినట్టు పెద్ద కేసే. ఏంటి బాబాయ్ కేసు అంటున్నారు? నీ లోపల అనుకుంది దీనికి బయటికి తెలిసిపోతుంది. తెలిసిపోతుంది బాబాయ్. కేరళ, నాడి, జోష్యం. అసలు కేసు అంటే ఏంటి బాబాయ్? కేసు అంటే ఏమన్నా గొప్పను చూసి తగులుకోవటం. నేను అలాంటి టైప్ కాదు బాబాయ్. మరి ఏ టైప్? ఎవరైనా నన్నే తగులుకోవాలనే టైపు. మరి ఇప్పుడు ఎవరిని తగిలించుకోవడానికి వచ్చావు? మీ అల్లుణ్ణి. అబ్బు, అదంత ఈజీ కాదులే. నాకు తెలుసు, అందుకే ముందు వాళ్ళ అమ్మని తగిలించుకోవడానికి వచ్చాను. మంచి ఐడియా. అయితే ఓ పని చేయి, ఆమె కొడుకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం, సినిమాలన్నా చాలా చాలా ఇష్టం. బొక్క తిప్పుకోకుండా సినిమాల గురించి పొగిడి డాములు పడిపోద్ది. అలాగే బాబాయ్. థ్యాంక్ యూ. ఇది పోచమ్మ తల్లికి భలే. సినిమా విషయం అయితే నాకు ఫోన్ చేయకండి. ఆంటీ కూర్చోవచ్చా? కూర్చో. ఎవరమ్మా నువ్వు? మీ ఫ్యాన్ని. ఫ్యానా? నాకు ఫ్యాన్ ఏంటి? మీరు సినిమాలు చూడరు, నేను సినిమాలు చూడను, అందుకే మీ ఫ్యాన్ని. ఆంటీ గొంతెండిపోతోంది, జ్యూస్. రాజుగారు, రాజుగారు, రాజుగారు. ఇతనేనండి రాజుగారు? అవునమ్మా. నమస్తే రాజుగారు. అమ్మాయికి జ్యూస్ తీసుకురండి. ఆరెంజ్ జ్యూస్ ఇస్తారా, పైనాపిల్ జ్యూస్ ఇస్తారా, గ్రేప్ జ్యూస్ ఇస్తారా, మ్యాంగో జ్యూస్ ఇస్తారా? మా ఇంట్లో ఆరెంజ్ జ్యూస్ బాగుంటుంది, తీసుకురండి. గ్లాస్ లో ఇస్తారా, కప్ లో ఇస్తారా, ప్లాస్టిక్ గ్లాస్ లో ఇస్తారా? జ్యూస్ గ్లాస్ లోనే బాగుంటుందమ్మా. వెళ్ళండి రాజుగారు, తీసుకురండి. ఆంటీ మీరేమనుకోనంటే ఒక మాట చెప్తాను. చెప్పమ్మా. మీకు దేశభక్తి మీద ఇంత గౌరవం ఉన్నప్పుడు మీ అబ్బాయిని ఎందుకు ఆంటీ సినిమాల్లో చేర్పించారు? ఆయన్ని మిలిటరీలో చేర్పించాల్సింది ఆంటీ. ఈ పాటికి మేజర్ అయ్యుండేవారు ఆంటీ. అమ్మాయి, నా మనసులోని మాట సాక్షాత్ సరస్వతి దేవిలా చెప్పావు. నీ పేరేంటమ్మా? జ్యోతిక ఆంటీ. మా వాడికి షూటింగ్ లేనప్పుడు ఒకసారి మా ఇంటికి వచ్చి ఇవన్నీ వాడికి చెప్పు. చెప్తాను ఆంటీ. థ్యాంక్ యూ ఆంటీ. చెడ్డి, నేను స్నానం చేయాలి, బాత్రూమ్ దగ్గర ఉన్నాను. టవల్ సోపు తీసుకురావా? నువ్వు కూడా లోపలికి రా. వాడింది లోపలికి. మిషనే కదండి, గీజర్ లో పడుంటాడు. నువ్వు రా. లోపలికి తీసుకెళ్తానావా? అవును. కొంచెం కేర్ఫుల్ గా ఉండు. అలాగే. మిషనే కదా, పర్లేదులే. చెడ్డి, ఆ సబ్బు తీసుకుని నా వీపు రుద్దు. అలాగే మేడం. రైట్ సైడ్. రైట్. లెఫ్ట్ సైడ్ రుద్దువా? లెఫ్ట్. కొంచెం పైన. పైన. కొంచెం కింద. కింద. సారీ మేడం, నట్ క్లోజ్ అయింది. పుచ్చుకుంది. బాస్, మేడం ఈపి రుద్ది అలసిపోయాను, ఒక గ్లాస్ హాలిస్ పట్టుకొని రండి. ఏంటి నువ్వు నాకు పని చెప్తున్నావేంటి? అదేంటి బాస్, మీ ఆవిడకి మీరు చేయాల్సిన పనులు నేను చేస్తున్నాను కదా. బాస్, మేడం ఒళ్ళు స్పాంజ్ లా ఉంది. అంటే టచ్ చేసావు నువ్వు? మొత్తం టచ్ చేసా. ఏం పర్సనాలిటీ, ఏం బాడీ, ఎన్ని పుట్టుమచ్చలు. మేడం కొలతలు 36, 24, 36.
గుడ్ మార్నింగ్ సార్. హలో జితేంద్ర గారు, ఎలా ఉన్నారు? కూర్చోండి. థ్యాంక్ యూ. వెయిటింగ్ ఫర్ యూ. మా పేర్లు బాగా గుర్తుపెట్టుకున్నారే. ఏముందండి, సీన్ పేపర్లు చదివి చదివి డైలాగులు ఎలా గుర్తుండిపోతాయో పేర్లు కూడా అంతే. ఒకసారి చెప్తే గుర్తుండిపోతాయి. బై ద బై, క్యారెక్టర్ చెప్పారు, వదిలేశారు. యాక్చువల్ గా ఇవాళ స్టోరీ చెప్దామని వచ్చామండి. చెప్పండి. మేజర్ జయసింహ. 1 minute. మీరు చెప్పండి. మేజర్ జయసింహకు 1 second. సారీ, మీరు కానివ్వండి. ఆయన సీనియర్ అయినప్పటికీ మిగతా జూనియర్స్ తో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. డ్యూటీలో ఎంత స్ట్రిక్టో జూనియర్స్ తో అంత క్లోజ్ గా ఉంటారు. అన్ని బెటాలియన్లు అతన్ని ప్రేమిస్తాయి. అందుకే ప్రతి విషయం అతనితో చెప్పుకుంటారు. అందరూ అతన్ని ప్రేమిస్తారు. సార్ ఏమిటి రామకృష్ణ? సార్ రేపు ఉదయం ఊరు వెళ్తున్నాను సార్. ఎనీ ప్రాబ్లం? చెల్లెలు మ్యారేజ్ ఉంది సార్. ఎప్పుడు? 16వ తారీఖు ఉదయం సార్. 16వ తారీఖు? ఏం సార్? 16వ తారీఖు నా చెల్లెలు సీమంతమయ్యా. 17వ తారీఖు రిసెప్షన్ ఉంది సార్. దానికి తప్పకుండా రావాలి సార్ మీరు. ఓకే, రిసెప్షన్ కి తప్పకుండా వస్తాను. మీరు వస్తే మా మేజర్ గారు వచ్చారని చెప్పి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను సార్. తప్పకుండా వస్తానయ్యా. సార్ థ్యాంక్ యూ సార్. సార్ సార్ ఇది రామకృష్ణ ఇల్లే కదండి? కోటయ్య గారు మీరేగా? నేను మేజర్ జయసింహ, రామకృష్ణ నా జూనియర్. సారీ, అదే ముహూర్తానికి మా ఇంట్లో కూడా శుభకార్యం ఉండి రాలేకపోయాను. రామకృష్ణ ఎక్కడా? బయటికి వెళ్ళాడా? మీరు వస్తే మా మేజర్ గారు వచ్చారని చెప్పి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను సార్. ఏమైంది సార్? హార్ట్ అటాక్. మీరందరూ కొంచెం ప్లీజ్. వాడిది మామూలు గుండె కాదు, మిలిటరీ గుండె. వాడి గుండెకు బుల్లెట్ తగిలితే అది వెనక్కి వెళ్ళిపోవాలి. వాడి గుండెకు తగలదు, వాడి గుండె పగలదు. నిజం చెప్పండి. నిజమే చెప్తున్నా, గుండె అయిపోయింది, చచ్చిపోయాను. లేదు, మీ కళ్ళు భయపడుతున్నాయి, మీ పెదాలు వణుకుతున్నాయి. మీరు అబద్ధం చెప్తున్నారు. నిజం చెప్పండి. బాబు, వాడు పోయి మేముండి చస్తున్నాం. ఇంకా మమ్మల్ని చంపకండి. వచ్చారు, చూశారు, వెళ్ళండి. వెళ్ళరు. వాడు కేవలం మీ కొడుకు మాత్రమే కాదు, కోట్లాది భారతీయుల్ని కాపాడవలసిన వీర జవాన్. పచ్చని తోరణాలు పచ్చగానే ఉన్నాయి, ఇంట్లో ఏదో చిచ్చు రేగింది. అదేమిటో నాకు తెలియాలి. నేను చెప్పను. చెప్పే వరకు కథలు. మీరు వెళ్తారా లేదా? వెళ్ళండి బాబు, వెళ్ళకపోతే మిమ్మల్ని కూడా చంపేస్తారు. అమ్మా! ఏం చెప్తాను రా? ఏ చెప్తే చంపేస్తావా? చెప్పు. రామకృష్ణ చెల్లెలి పెళ్లి గుళ్ళో పెట్టుకున్నాం. వాడెవడో మాజీ రక్షణ శాఖ మంత్రి కొడుకంట. భద్రాచలం మీదుగా జార్ఖండ్ వెళుతూ ఎవరాది? కన్నా సినిమా హీరోయిన్ లా ఉంది. నా పెళ్లి కొడుకువే, రేపు పొద్దున పెట్టుకో పెళ్లి. అన్న దీని మీద మనసు పడ్డాడు, రేపు పొద్దున పంపిస్తాడులే. అన్న మనసు పడితే టాలీవుడ్ బాలీవుడే కాదు, ఏ హీరోయిన్ అయినా రావాల్సిందే. చెప్పేది నీకే, వెళ్ళిపోదాం.
వెళ్ళు ఏంటి నక్కరాలు పోతున్నావు? అరిగిపోతావా తరిగిపోతావా? సబ్బు పెట్టి కడుక్కుంటే శుభ్రం అయిపోతావు. నిన్నటి నుంచి ఆవురంటూ ఉంటే ఉచ్చగించాపాను. కొత్త పిల్ల కంగారు పడుతుందిరా అన్న, లేకుంటే నిన్న రాత్రి నువ్వు మటాష్. వెళ్ళు వెళ్ళు. ఏంటి ఎక్కిపోతున్నావు? వెళ్ళు. ఎక్కడికి పోతావు?